ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం కదండి ప్రతిరోజు. మీరు కూడా తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు రాలేక ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు మీ వైపు తిప్పండి. మీతో మాట్లాడే 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలి నా తండ్రి. వేరే ఆలోచనలు, కుటుంబం గురించి, ఉద్యోగం గురించి, సమస్యల మీద వాళ్ళ హృదయం ఉంచకుండా నా తండ్రి మనసంతా మీ మీదే పెట్టి మనస్ఫూర్తిగా మీతో మాట్లాడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి, మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో ఆశతో నా ప్రభు బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చారు. ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. దయగల దేవా, ఆ సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య మీకు తెలుసు, ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలుసు, ప్రతి ఒక్కరి అక్కర మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే బిడ్డలకి ఇంకా ఆ సమస్య పరిష్కారం కాలేదు అంటే మేమే ఎక్కడో జారిపోతున్నామేమో, మేమే ఏదో విషయంలో మీ మనసు ఇంకా గాయపరుస్తున్నామేమో నా తండ్రి. మీ మనసు గాయపరిచి, మీ మనసు బాధ పెట్టి మేమెలా సంతోషంగా ఉండగలమయ్యా? ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, వారు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయాల్లో బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో అపవాదిని జయించలేకపోతున్నారు, ప్రతిదీ కూడా మీకు తెలుసు నా తండ్రి. దయగల దేవా, మీ కాపుదల, మీ కృప, మీ రక్షణ కంచె మా అందరి చుట్టూ ఉంచి నా తండ్రి మీరు మాత్రమే మా మనసులో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అపవాదిని ఎదిరించే శక్తిని నా కృప మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళ తమ్ముడు జాబ్ కోసం ప్రార్థించమని అడిగిందో నా కృప ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మాటి మాటికి మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మీరు చెప్పారు నా ప్రభు, ఉపమానం చెప్పారు నా తండ్రి. ఒక న్యాయాధిపతి ఉన్నాడు, దేవుణ్ణి లక్ష్య పెట్టడు, మనుషుల్ని లక్ష్య పెట్టడు. అయినా సరే ఒక విధురాలు ఆమె ఆయన పాదాల దగ్గరికి ప్రతి దినము మాటి మాటికి తీర్పు కోసం వచ్చింది, న్యాయం కోసం వచ్చింది. అప్పుడు ఆ న్యాయాధిపతి అంత కఠినాత్ముడు కూడా మారిపోయి ఆమెకి న్యాయం తీర్చాడు అని నా ప్రభు మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ఆ తమ్ముడి జాబ్ కోసం నా తండ్రి ప్రతి దినము కూడా నా ప్రభు మీ పాదాల దగ్గరకు వస్తుందయ్యా. ఎందువల్ల మరి ఆ బిడ్డ ఉద్యోగం పొందుకోలేకపోతున్నాడు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఏ విషయంలోనైనా జారిపోతున్నాడు, ఏ విషయంలోనైనా మీ మనసు గాయపరుస్తున్నాడు. మొదట హృదయాన్ని సరిచేసి నా ప్రభు పశ్చాత్తాపడే హృదయాన్ని ఆ బిడ్డకి ఇచ్చి నా తండ్రి ఆ తమ్ముడికి నా ప్రభు మంచి ఉద్యోగం దొరికేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే సిస్టర్ వాళ్ళ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ బిడ్డకు నా ప్రభు ఉద్యోగం రాదు, ఇంకా చాలా టైం పట్టింది, ఇక రాదేమో అనుకున్న సమయంలో నా ప్రభు అద్భుత రీతిగా నా తండ్రి ఉద్యోగాన్ని మరలా నా ప్రభు కాలొచ్చేలా మీ కృప అనుగ్రహించిన దేవా, అద్భుత కార్యం చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డ నా ప్రభు దూరంగా ఉండి నా తండ్రి మరి ప్రిపేర్ అవుతుంది, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నా తండ్రి ఉద్యోగంలో ఏ ఆటంకాలు రాకుండా ఎగ్జామ్లో నా తండ్రి మీ జ్ఞానం అయితేనే నా ప్రభు బిడ్డ చక్కగా ఎగ్జామ్ రాయగలిగింది. ఆ బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని, కాపుదల మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ చేసే వ్యాపారంలో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. భార్య భర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉండి నా ప్రభు మీకు లోబడి నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే జీవితాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పిల్లల రక్షణ కోసం, మారు మనసు కోసం ప్రార్థించేయమన్నప్పుడు నా తండ్రి మరి ఆ సిస్టర్ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. పిల్లలు నా ప్రభు దారి తప్పిపోతుంటే నా ప్రభు ప్రశాంతంగా మేమెలా ఉండగలం నా తండ్రి? తప్పు మాదేనయ్యా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు బిడ్డలు మా మాట వినట్లేదు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, ఆ సిస్టర్ వైపు ఒక్కసారి చూసి నా తండ్రి
తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా, ఆ బిడ్డల మనసును మీరు పట్టుకుని నా తండ్రి రక్షణలోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ కుటుంబం ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఏ విషయాల్లో జారిపోతున్నారు నా ప్రభా, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, ఏ విషయాలను నా ప్రభా అపవాదికి చోటిస్తున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి వారు తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల నుంచి ఆ కుటుంబాన్ని విడిపించి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ కొడుక్కి మారు మనసు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ యవనస్తును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన కాలంలో మీ కాడిని మోస్తేనేగా నా తండ్రి మాకు ధన్యత నా ప్రభా. బిడ్డ మనోనేత్రాలు తెరిచి నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయం నా బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ నా ప్రభా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఉద్యోగం సంపాదించే అంత అర్హత జ్ఞానం సంపాదించిందంటే అది మీరిచ్చిందేగా నా తండ్రి. ఇంతవరకు చదువుకున్నారు, ఇంతవరకు మీరే చదివించారు నా తండ్రి. ఇక నుండి ముందుకు తీసుకెళ్లేదు కూడా మీరే కదా నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభా ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నానమ్మా, అయినా సరే ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతుంది. ఈలోక జ్ఞానాన్ని ఆ బిడ్డకు తీసివేసి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తేనే ఆ ఉద్యోగం వచ్చిందని గ్రహింపించింది మీరే నా తండ్రి. మీ వద్దకు వచ్చిన వారిని మీరు త్రోసివేయరయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించిన ప్రభు మీ కృపను బట్టి ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ భర్త మారాలని, కొడుకు రక్షణ, కుటుంబం ఆత్మీయతలో బలపడాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి భర్తకు లోపడే మనసు మొదట ఆ సిస్టర్కి ఇచ్చి నా తండ్రి ఓర్పుతో సహనంతో నా ప్రభు గొడవలకు వెళ్లకుండా నెమ్మది కలిగిన హృదయాన్ని ఆ సిస్టర్కి అనుగ్రహించి నా తండ్రి బిడ్డలు సరి చేసుకునే జ్ఞానాన్ని, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నా ప్రభు ఆ బిడ్డకు అనుగ్రహించు నా తండ్రి. మా వల్ల కాదయ్యా, మేం చెప్తే మా మాట వినరు. ఈ లోక జ్ఞానం, ఈ లోక బలము, శక్తి మాకు సరిపోదు నా తండ్రి. మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మీ జ్ఞానం అయితే, నా జ్ఞానం మీరిస్తేనే నా ప్రభు కుటుంబాన్ని కట్టుకోగలరు. ఆ బలము, శక్తి మీరిస్తేనే నా తండ్రి, ఆ ధైర్యం మీరిస్తేనే నా ప్రభా కుటుంబాన్ని నా తండ్రి మొత్తం రక్షణలో నా ప్రభా ఆత్మీయతలో ఇంకా బలపడేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బాబు కోసం నా తండ్రి, అలాగే సిస్టర్ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఆ బిడ్డ ఎక్కడ జారిపోతున్నాడో మీకే తెలుసు నా తండ్రి. ఒకవేళ నా ప్రభు బిడ్డ ఏదైనా విషయంలో జారిపోతున్నాడేమో, మీకు లోబడి జీవించట్లేదేమో నా తండ్రి, ఒక గద్దింపు చేసే నా బిడ్డకి నూతన హృదయాన్ని మీ ఎడల భయము, భక్తిని కలిగించి ఆ బిడ్డ మారు మనసు పొందేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే సిస్టర్ జాబ్ నా తండ్రి, ఆ ఉద్యోగం నా ప్రభ మీరు అనుగ్రహిస్తేనే నా తండ్రి ఆ కుటుంబం నా ప్రభ ఆర్థికంగా బలపడితే నా తండ్రి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, అప్పుల పాలవ్వకుండా నా ప్రభ బిడ్డలు నా తండ్రి సమృద్ధిగా పొందుకోవాలంటే మీరు ద్వారాలు తెరిస్తేనే నా ప్రభా. ఏదైనా విషయంలో తెలుసో తెలియకో ఒకవేళ జారిపోతే నా తండ్రి, వాక్యం నుండి తప్పిపోతే దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని త్వరగా మీ చిత్తంలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు అమ్మ బీటెక్ అయిపోయి 5 సంవత్సరాలు అయిందమ్మా, అయినా ఉద్యోగం రాలేదు. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ రాశాడు, అయినా సరే రావట్లేదమ్మా. కానీ పోస్ట్ కార్డు జాబ్ కోసం నా తండ్రి ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి ఎగ్జామ్స్ రాశాడు నా తండ్రి. చివరి ఇంటర్వ్యూలో కూడా నా ప్రభా బిడ్డ సెలెక్ట్ అయ్యి ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా, మా సొంత జ్ఞానంతో, మా సొంత బలంతో, మా సొంత తెలివితో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నాలు, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా సరే ఆ ఉద్యోగాలు మేము పొందుకోవాలి లేము నా తండ్రి. మీ తోడు లేకుండా, మీ జ్ఞానం లేకుండా, మీ శక్తి నా ప్రభు మాకు తోడుగా, మీ రక్షణ కంచె మా చుట్టూ లేకుండా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమైపోతాయి నా తండ్రి. దయగల దేవా, బిడ్డ నా తండ్రి ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూసి అక్కడ వరకు బిడ్డ చదివాడంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరేనయ్యా. మరి ఉద్యోగం విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నాడు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ యవన కాలంలో ఉన్నాడు, లోకంలోకి జారిపోతున్నాడు, వాక్యం నుండి తప్పిపోతున్నాడు, మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నాడు, ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూసి నా తండ్రి ఏమైనా నా ప్రభు మీకు అభ్యంతరకరమైన మార్గం ఏదైనా ఉంటే ఆ హృదయాన్ని ఆ బిడ్డకు తీసివేసి నా ప్రభు ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో మీ దయ ఉంచి నా ప్రభు తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి
ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. అమ్మ ఇప్పుడన్నా సెలెక్ట్ అవ్వాలని ప్రార్థించమని అవి నా దగ్గరకు వచ్చిన విన్నపాలు కాదు నా తండ్రి. అయినా నేనే పోటీదాన్నయ్యా, నేనేం చేయగలను నా తండ్రి. సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీరే కదా నా తండ్రి. మీ పాదాల దగ్గర వచ్చిన వారిని నా ప్రభు మీరు త్రోసివేయరు నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా, నమ్ముచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. బిడ్డ త్వరగా ఉద్యోగం ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు ఇంటర్లో నా ప్రభు మంచి మార్క్స్ వచ్చారు నా తండ్రి. మేమే పాటి వారమయ్యా, మేము అడిగినా కూడా నా తండ్రి మా ప్రార్థన ఆలకించిన ప్రభు బిడ్డలు గెలిపించి ముందుకు నడిపిస్తున్న దేవా మీకేస్తుంది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము, మా ప్రార్థన మీరు వినడానికి మేమెంతటి వారమయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద దయొచ్చి, అయినా సరే మేము చేసిన తప్పులు క్షమించిన ప్రభు మా మీద దృష్టి పెట్టి మేము అడిగిన ప్రతి మాటకి, ప్రతి సమస్యకి, ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డకిచ్చిన మార్కులను బట్టి మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి బిడ్డకు మంచి భవిష్యత్తును కూడా మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నా. మీరు చూపిస్తేనే నా తండ్రి ఆ బిడ్డ సంతోషంగా ఉంటాడు నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభు క్షేమంగా ఉండాలండి. మీ చిత్తమే, మీ కృపే నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్కి నా ప్రభు తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలని ఆశ అయితే ఉంది కానీ నా ప్రభు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి. ఇంకా అలా ఎవరైతే నా ప్రభు ఎంతమంది అయితే బాధపడుతున్నారు నా తండ్రి. అయ్యో మా బలహీనత వల్ల మేము లేవలేకపోతున్నాం. 3 గంటలకు లేచి నా తండ్రితో మాట్లాడాలని ఆశ అయితే ఉంది కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నాం. దయగల దేవా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, ఆ బిడ్డల మీద జాలి దయ చూపించి ఎవరెవరైతే మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు తట్టి లేపి నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్కి జాబ్లో టార్గెట్ ఇచ్చారని నా తండ్రి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నాయమ్మా ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఉద్యోగాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. ఉద్యోగం ఇచ్చిన మీరే నా తండ్రి. ఆ ఉద్యోగంలో ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. ఆ బిడ్డ ఎంతో ఆశతో నా జ్ఞానం మీద నేను ఆధారపడితే నా వల్ల కాదు, నా తండ్రి నాకు తోడుంటే నేను ఇది టార్గెట్ రీచ్ అవ్వగలను అని ఎంతో ఆశతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చింది నా తండ్రి. ఆ బిడ్డ టార్గెట్ రీచ్ అవ్వాలన్నా అది మీ చిత్తమే కదా నా తండ్రి. మీరిచ్చే చురుకుదనమే నా ప్రభు ఆ బిడ్డకు తోడుగా ఉండింది నా తండ్రి. మీరిచ్చే జ్ఞానమే నా ప్రభు ఆ బిడ్డను ముందుకు నడిపించింది నా తండ్రి. మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండి టార్గెట్ రీచ్ అయిన ప్రభు కుటుంబంలో ఎందువల్ల నా ప్రభు గొడవలు అవుతున్నాయి మీకు మాత్రమే తెలుసు. అపవాదికి ఏ చోటిస్తున్నారేమో నా తండ్రి, ఏ విషయాలలో బిడ్డలు బలహీనులైపోతున్నారు నా ప్రభు మీకు మాత్రమే తెలుసు. నాకు తెలియదు నా తండ్రి, తెలిసినా నేనేమీ చేయలేను నా ప్రభు. నేనే పాటిదాన్నయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఆ కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించు నా ప్రభు. ఎందువల్ల ఆ కుటుంబంలో గొడవలు అవుతున్నాయో నా తండ్రి వారి హృదయాలు మార్చి ఒకరితో ఒకరు సమాధానపడి ప్రేమగా ఉండేలా మీ శాంతి సమాధానాన్ని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి బ్రదర్కి నా ప్రభు వాళ్ళ తమ్ముడు మీద నా ప్రభు అమ్మా నా తమ్ముడికి నా మీద కోపం ఉందమ్మా ప్రార్థన చేయమని అడిగినప్పుడు నా తండ్రి ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ బిడ్డ నా ప్రభు ఎంతో ఆశతో నా తండ్రి ఇక వేరే ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు సహాయం దొరకదు, నా తోడు ఎవరు ఉండరు, నాకు బలాన్ని ఇచ్చేవాడు, నా పక్షాన యుద్ధం చేసేవాళ్ళు ఎవరు ఉండరు, నా దేవుడు తప్ప అని ఎంతో ఆశతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చాడు. ఒకవేళ నా తండ్రి ఈ బ్రదర్ తప్పేదైనా ఉంటే నా ప్రభు దయతో క్షమించండి నా తండ్రి. ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఆ బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఒకవేళ తనకి కూడా కోపం ఉంటే కోపాన్ని తీసివేసి తమ్ముడి మీద ప్రేమ కలిగించిన తండ్రి ఆ తమ్ముడి మనసు మార్చిన ప్రభు అన్నతో సమాధాన పడే హృదయాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఒకనొక సమయంలో నా తండ్రి ఏశావు నా ప్రభు యాకోబుని చంపడానికి నా తండ్రి వస్తున్నాడని తెలిసినప్పుడు నా తండ్రి యాకోబు గారు మీ పాదాలు పట్టుకున్నారు. అయ్యా నువ్వు తప్ప ఎవరు రక్షించలేరు అని నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తేనే నేను మీ విడిచిపెడతానని యాకోబు గారు కన్నీరు కార్చినప్పుడు
మీరు మాట్లాడారయ్యా ఏశావుతో మాట్లాడారు నా తండ్రి. యాకోబు మీద ఒక్క మాట కూడా పలకొద్దు అని ఎంత చక్కగా ఒక్క మాట మీరు పలికారు కాబట్టి అంత కఠినమైన హృదయాన్ని కూడా మీరు తీసేశారు కాబట్టి నా ప్రభా, అన్న దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రి ప్రేమతో నా ప్రభా అన్నని హత్తుకున్నాడు, తమ్ముడిని హత్తుకున్నాడు నా తండ్రి. ఎంతటి కఠినమైన హృదయాన్ని కూడా నా ప్రభా మార్చివేయగల శక్తి, కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. యాకోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే అదే సమస్య నా తండ్రి, అన్నదమ్ముల మధ్య నా ప్రభా బిడ్డల మీద దయ చూపించి నా తండ్రి, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభా వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడి ఉంటే, నా గాయపరుచుంటే వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గలదాను అని కాదు. అయినా సరే దయగల దేవు, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అన్న మీద ఉన్న కోపాన్ని నా ప్రభా ఆ తమ్ముడికి తీసివేసి నా తండ్రి ప్రేమ కలిగించి ఒకరితో ఒకరు సమాధాన పడి ప్రేమించుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని, మంచి సాక్ష్యాన్ని మీరే నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్కి నా తండ్రి, అమ్మా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారమ్మా, ప్రాజెక్ట్ ఇచ్చారమ్మా, అది కంప్లీట్ అవ్వాలంటే నా జ్ఞానం సరిపోదు, నా తండ్రి జ్ఞానమే నాకు కావాలని నా ప్రభు ఎంతో ఆశతో నమ్మకంతో మీ పాదాల దగ్గరకు వచ్చిందయ్యా. ఆ వర్క్ ఇచ్చేలా కృప చూపించింది మీరే కదా నా తండ్రి. మరి ఆ వర్క్లు త్వరగా కంప్లీట్ చేస్తేనే కదా నా తండ్రి ఇంకా ముందుకు సాగేది నా ప్రభా. ఆ బిడ్డ మీద దయించి నా తండ్రి అపనమ్మకాన్ని ఆ బిడ్డలోకి రానివ్వకుండా నా ప్రభా త్వరగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలా మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే అధికారులకు నా ప్రభా బిడ్డ మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ కూతురికి నా ప్రభా ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీరు చూపిస్తే నా ఉద్యోగం బిడ్డ క్షేమంగా ఉండిద్దయ్యా. ఆ ఉద్యోగం మీ చిత్తంలో పొందుకుంటేనే మంచి జీతం సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ నా మనసులో ఉన్న బాధ అంతా నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే ఉంది, కానీ అమ్మ కన్నీటితో నాకు మాటలు రావట్లేదమ్మా. నా కన్నీరే వస్తుంది నా మనసులో ఉన్న బాధను బట్టి. నా ప్రార్థన చేయలేకపోతున్నానని నా ప్రభా బిడ్డ ప్రార్థించమన్నాను. అంత బాధ అంత వేదన నా తండ్రి ఆ తల్లి మనసులో ఎందుకొద్దు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, అపవాది చేతికి చిక్కుకొనుండి దయతో క్షమించండి అయ్యా. మా బలహీనతను ఎరిగి ఉన్నది, మేము బలహీనపడిన సమయంలో మీ బలాన్ని మాకు ఇస్తానని చెప్పిన దేవా ఆ తల్లి వైపు ఒక్కసారి చూసిన తండ్రి ఆమె మనసులో ఉన్న బాధ అంతా కన్నీటితో మీ పాదాల దగ్గర కుమ్మరిస్తుంది నా తండ్రి. ఆ మనసిచ్చింది, ఆ ఏర్పాటు చేసింది మీరే నా ప్రభా, అవకాశం ఇచ్చింది మీరే నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఆ తల్లి మనసులో ఉన్న బాధ అంతా తీసివేసిన తండ్రి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చెప్పినది. ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసి పూర్తి ఓదార్పునిచ్చిన తండ్రి కుటుంబంలో నా ప్రభా సమాధానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వివాహం మీ చిత్తంలో జరగాలని నా ప్రభా ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చింది. ఎంత గొప్ప ధన్యత నా ప్రభా, ఎంత గొప్ప ఆలోచన ఇచ్చారు నా తండ్రి. నా వివాహం నా దేవుని చిత్తంలో జరిగితేనే నేను సంతోషంగా ఉండగలను అని ఎంతో నమ్మకంతో మీ పాదాల దగ్గరకు వచ్చిందయ్యా. మీ మాట చొప్పున నా తండ్రి మీ ఎడల భక్తి కలిగిన తండ్రి, నెమ్మది కలిగిన మీ వాక్యం నుండి తప్పిపోకుండా మీరు చూపించిన దానిలో జాగ్రత్తగా నడుచుకునే, లోకానికి వ్యతిరేకంగా లోకాన్ని అసహించుకునే అటువంటి వ్యక్తిని నా ప్రభ ఆ బిడ్డకు జతపరచమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ చెల్లె వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ వివాహం ఒక్కసారి మీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. ఆ బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూసి వివాహాల కోసం సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రభ వారికి సరిపడేవారు నా తండ్రి, వారి మనసుకు తగ్గట్టు నా తండ్రి మీ చిత్తంలో మీరే జతపరచమని అడుగుచున్నాం. లోకస్తులాగా ఒకవేళ లోక ఆశల్లో వాళ్ళు ఉంటే నా తండ్రి మొదట వారి హృదయంలో ఉన్న లోక ఆశల్ని లోక ఆలోచనలు తీసివేసి నా తండ్రి మీ చేతికి అప్పగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారమ్మా, మా కుటుంబంలో ఓదార్పు లేదమ్మా, నాకు ధైర్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈ లోకంలో నా ప్రభ మా తల్లిదండ్రులు మాకు దూరమైనా సరే పరమ తండ్రి మీరున్నారు నా తండ్రి, మీరున్నారు. నేను ధైర్యమేగా నా తండ్రి మేము ఇంకా ఇంత క్షేమంగా ఇంత ధైర్యంగా ఉన్నామంటే అది మీరిచ్చిన ధైర్యమేగా నా తండ్రి. ఆ నాన్న చనిపోతే నా తండ్రి ఆ బాధ ఎంత ఘోరంగా ఉండిందో మీకు తెలుసు నా ప్రభా. మీరు చూస్తున్నారు నా తండ్రి నా కుటుంబంలో ఎంత
ఎంత దుఃఖంతో ఉన్నారు నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూడు, ఆ కుటుంబం వైపు చూసిన ప్రభు ఒక్క ఓదార్పు మాట నా తండ్రి మీరు పలికితే చాలు నా ప్రభు. దుఃఖపడేవారు తండ్రులు వారు ఓదార్చబడుతురు అని చెప్పిన దేవ, తండ్రిని పోగొట్టుకున్నారు. అయినా సరే నా తండ్రి ఈ లోకంలో నా ప్రభు మా తల్లిదండ్రులు మాకు శాశ్వతమైన వాడు కాదు కదా నా తండ్రి. కానీ మేము మరణించినా సరే మాకు పూర్తి శాశ్వతమైన తండ్రి మీరే కదయ్యా. ఆ మాట బిడ్డలకు జ్ఞాపకం చేసిన తండ్రి. మేమేంటి మాటలు చెప్పినా, ఎంతమంది ఎంత ఓదార్చినా వాళ్ళు పూర్తి ఓదార్పు పొందరు, పూర్తి ధైర్యం తెచ్చుకోరయ్యా. కానీ ఆ ఓదార్పు పరలోకం నుండి వస్తేనే నా తండ్రి ఆ కుటుంబం నెమ్మది పొందింది నా తండ్రి. ఆ ధైర్యం మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభు బిడ్డలు ధైర్యంగా ఉంటారు నా తండ్రి. దారి తప్పిపోతున్న తమ్ముళ్ళ వైపు ఒక్కసారి చూడండి అయ్యా. మీరుంటేనే నా తండ్రి ఆ కుటుంబంలో మీ కాపుదల. అమ్మ ఇంటి పెద్ద నేనున్నాను తల్లి, మీరు దుఃఖపడొద్దమ్మా, మీ కుటుంబాన్ని నేను కడతాను, నేనే మీకు అండగా ఉంటానని ఒక్క మాట ఆ కుటుంబంతో చెప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మాకెవరు దిక్కయ్యా, మీరే కదా నా తండ్రి, మా దిక్కు మీరే కదయ్యా. ఆ బిడ్డలకు నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మీ నుండి నా ప్రభు బిడ్డకు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభు కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. తాగుడికి బానిసైన తమ్ముళ్ళు నా ప్రభు ఒక గద్దెంపు చేసైనా సరే ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ నా తండ్రి అన్ని విషయాలను నా ప్రభు మీ నుండి దూరం అవుతుందని భయపడుతుంది నా తండ్రి. సరి చేసుకోవాలని నా ప్రభు ప్రార్థించమని ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా ప్రభు. హృదయాన్ని నా ప్రభు ఆమె మనోనేత్రాలు తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా నా తండ్రి, ఎవరికి ఎప్పుడు ఎలా ఏది అందించాలో ఏ కార్యం చేయాలో సమస్తము మీరు ఏర్పాటు చేసి పెట్టిన దేవా స్తోత్రం. ఆ బిడ్డ నా ప్రభు ఏ విషయాల్లో బలహీనమైపోతుందో నా తండ్రి, ఏ విషయాల్లో మీ నుండి దూరం అవుతుందో ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఏ విషయాల్లో మీ నుండి దూరం అవుతుందో నా ప్రభు ఆ విషయాలను నా తండ్రి ఆ బిడ్డకు దూరపరిచి నా తండ్రి ఆమె హృదయం పూర్తిగా మీ వైపు తిరగాలి నా తండ్రి. అపవాది ఆటంకాల నుంచి యేసు నామములో ఆ బిడ్డను విడిపించిన ప్రభు మనసంతా మీ మీదే ఉంచేలా మీ కృప అనుగ్రహించిన. ఆమె తలంపుల్లో మీరే ఉండండి నా తండ్రి. ఆమె చూపు ఆమె ప్రవర్తన నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే నా ప్రభు ఆ బిడ్డ ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీలో ఇంకా బలపడేలా మీ కృప అనుగ్రహించండి. మీ సహాయం లేకుండా మేము బలపడదేమి నా తండ్రి. ఆ బలం మీరిస్తేనే నా ప్రభు మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తన సిస్టర్ వాళ్ళ బాబుకి జ్వరం దగ్గు వచ్చిందమ్మా, జలుబుతో బాధపడుతున్నాడు, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా ఆ చిన్న బిడ్డ వైపు ఒక్కసారి చూసి నా తండ్రి ఏ విషయంలో నా ప్రభు ఆ బిడ్డ నా తండ్రి బలహీనమైపోయాడు నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి యేసు నామములో సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మరి అడుగుచున్నాం నా తండ్రి. ఈ ప్రార్థన అవసరతను మరొకసారి నా ప్రభు మీ పాదాల దగ్గర పెడుతూ నా తండ్రి మీ ప్రతి ఒక్కరి సమస్యకి నా ప్రభు మీరే పరిష్కారం పంపించబోతున్నందుకు మీకే మనస్ఫూర్తిగా మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.